నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉక్రెయిన్ యుద్ధం అంతులేని కథగా మారిపోవడంతో పుతిన్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. పదే పదే అణు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే పుతిన్ కేవలం బెదిరిస్తున్నారా లేదంటే చిన్న స్థాయిలో అణు యుద్ధానికి దిగుతారా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న రష్యా ప్రకటనలు మేకపోతు గాంభీర్యమేనని, నిజానికి ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా బయటపడే మార్గం కోసం వెతుకుతున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి 2 నెలలు గడిచిపోతోంది. అయినా ఇప్పటికీ ఫలితం తేలడం లేదు. ఓవైపు రష్యా ఒక్కో ప్రాంతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నా ఉక్రెయిన్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, దాని వెనుకున్న పశ్చిమ దేశాల మిలిటరీ సాయం. దీంతో ఉక్రెయిన్కు సాయం చేయడం ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా పశ్చిమ దేశాలను హెచ్చరించింది. యుక్రెయిన్పై ముప్పేట దాడి చేస్తున్న రష్యా మరోమారు అణుయుద్ధం తప్పకపోవచ్చని హెచ్చరించింది. యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తూ తమపై పరోక్ష యుద్ధం చేస్తున్న అమెరికా సారథ్యంలోని నాటో కూటమి దేశాలు రెచ్చగొట్టే ధోరణి మార్చుకోకపోతే అణ్వాయుధాలు ప్రయోగించడానికి తాము వెనకాడబోమని స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి దగ్గర నుంచి అధ్యక్షుడు పుతిన్ వరకు పదే పదే అణు బెదిరింపులు చేయడం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. యుక్రెయిన్కు నాటో ఆయుధ సాయం నిలిపివేయాలని రష్యా కోరుతోంది. నాటో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందని, తీరు మార్చుకోకపోతే అణ్వాయుధాలు ముందుగా వాడబోమంటూ గతంలో అమెరికా రష్యా మధ్య జరిగిన ఒప్పందాలను పూర్వపక్షం చేయడానికి వెనకాడబోమని రష్యా కుండబద్దలు కొట్టింది. ఇరు దేశాల మధ్య పరోక్ష యుద్ధం సాగిన సమయంలో ఒప్పందాల ఉల్లంఘన సర్వసాధారణమైందని, మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితుల తరుణంలో అలాంటి ఉల్లంఘనలు ఎటువైపు నుంచైనా జరగొచ్చని రష్యా వార్నింగ్ ఇచ్చింది. యుక్రెయిన్పై దండయాత్ర సమయంలో రష్యా అణ్వస్త్ర విభాగాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నద్ధం చేయడం EU, నాటో దేశాలను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో పాశ్చాత్య దేశాలు కూడా అణుయుద్ధం పర్యవసానాల గురించి మాట్లాడుతూ రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసలు అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నది పాశ్చాత్య దేశాల ప్రభుత్వాధినేతలే అని రష్యా ఆరోపిస్తోంది. అణుయుద్ధం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నది వారేనని ఆరోపించింది. ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది అణుయుద్ధమే అవుతుందన్నది ఇప్పుడు స్పష్టమైందని రష్యా చెబుతోంది. అగ్రరాజ్యం అమెరికాను ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టేతోనూ, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్తోనూ పోలుస్తోంది రష్యా. తమ హయాంలో నెపోలియన్, హిట్లర్ ఇద్దరూ కూడా యూరప్ను లొంగదీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే పని చేస్తోందనేది మాస్కో చేస్తున్న వాదన. రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉన్నదని, అందుకు సిద్ధంగా ఉండాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను ఇప్పటికే హెచ్చరించారు. రేడియేషన్ అనారోగ్యాన్ని నివారించేందుకు యాంటీ రేడియేషన్ ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అణు ఆయుధాలు వినియోగించాలని రష్యా నిర్ణయం తీసుకునే వరకు మనం వేచి చూడలేమని, ముందుగానే సిద్ధంగా ఉండాలని జెలెన్స్కీ చెప్పిన మాటలు ప్రపంచానికి హెచ్చరిక లాంటివి. యుక్రెయిన్లో అనుకున్నది జరగకపోవడంతో పుతిన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నమాట నిజం. పుతిన్ చాలా ఇగోయిస్ట్ అని, ఆయన ఇగో హర్ట్ అయితే దేనికైనా వెనకాడబోరని అంచనాలున్నాయి. ఇప్పటికే 3 రోజుల్లో ముగియాల్సిన యుక్రెయిన్ యుద్ధం 2 నెలలైనా దశాదిశా లేకుండా సాగడాన్ని పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మాస్కోలో కూడా పుతిన్పై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న తరుణంలో తన హీరోయిజాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అణుదాడికి దిగొచ్చనే సంకేతాలొస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో అణుదాడికి ధైర్యం చేస్తారా, పరిమిత స్థాయిలో ట్రై చేస్తారా అనేది తేలాల్సి ఉంది. తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిన తరుణంలో అణ్వాయుధాలు వినియోగిస్తామని క్రెమ్లిన్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. యుద్ధంలో తిరిగి పైచేయి సాధించేందుకు చిన్న అణ్వాయుధాలతో దాడి చేసే సూత్రం కూడా రష్యా మిలిటరీ డాక్ట్రిస్లో ఉంది. రష్యాకు చెందిన యుద్ధ నౌక మాస్క్వా నల్ల సముద్రంలో మునిగిపోయిన తర్వాత పుతిన్ యుక్రెయిన్పై దాడులను మళ్లీ ఉధృతం చేశారు. కీవ్, ఖార్కివ్తో పాటు పలు నగరాలపై రష్యా బలగాలు క్షిపణి దాడులు చేశాయి. కీలక నగరం మరియాపోల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్ విషయంలో వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తున్నట్లు చెప్పి అదును చూసి రష్యా విరుచుకుపడింది. తొలుత వైమానిక దాడులతో కీలక సైనిక, రక్షణ కార్యాలయ భవనాలను టార్గెట్గా చేసుకుంది. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఆ తర్వాత యుక్రెయిన్ను 3 వైపులా చుట్టి పదాతి దళాలను రంగంలోకి దింపింది. 4వ వైపు నుంచి నౌకాదళాన్ని మోహరించింది. గత కొన్ని రోజులుగా యుక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ను చేపడుతున్నట్లు ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ చర్యలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. యుక్రెయిన్పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని,
యుక్రెయిన్ను సైనిక రహితం చేయడం కోసమేనని పుతిన్ చెప్పే మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. యుద్ధ క్షేత్రంలో పుతిన్ సేనలు చేస్తున్న దురాగతాలు కూడా రష్యాకు చెడ్డ పేరు తెస్తున్నాయి. రష్యా తప్పకుండా యుద్ధ నేరాల విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఐక్యరాజ్యసమితి కూడా స్పష్టం చేసింది. రష్యన్ సైనికుల అత్యాచారాలకు వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయని యుక్రెయిన్ చెబుతోంది. అదే నిజమైతే రష్యా చరిత్రకు మాయని మచ్చ ఏర్పడినట్లే. రష్యా అధినేత వ్యాఖ్యలకు నాటో సభ్యదేశం ఫ్రాన్స్ ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల వినియోగం గురించి బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు నాటో కూడా అణుకూటమి అని అర్థం చేసుకోవాలని ఫ్రాన్స్ ధీటుగా బదులిచ్చింది. యుక్రెయిన్పై ఆధిపత్యం సాధించామని రష్యా ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పుతిన్ సేనలు అనుకున్నంతగా ముందడుగు వేయలేకపోతున్నాయి. రష్యా బలగాల స్వాధీనంలోకి వెళ్లిన నగరాల్లో కూడా నిరంతర పోరు జరుగుతోంది. దీంతో అసలు యుద్ధం ఎటుపోతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రష్యా సైన్యం బలహీనపడిందని, వాళ్లకు ఆయుధ ఆహార సరఫరా కూడా నిలిచిపోయిందనే వార్తలు రష్యా పరువు తీస్తున్నాయి. దీంతో పాటు పలువురు సైనిక జనరళ్లను కోల్పోవడం కూడా మాస్కోకు పెద్ద దెబ్బే. చిన్న దేశమైన యుక్రెయిన్ను లొంగదీయకపోవడం, పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోల్పోవడం, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే రష్యాకు యుక్రెయిన్ యుద్ధం చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. యుక్రెయిన్పై యుద్ధం తరుణంలో పుతిన్ ప్రకటించిన అణు అప్రమత్తత ఉత్తుత్తి బెదిరింపు కాదని, రష్యా ఈ విషయంలో సీరియస్గానే ఉందని నిరూపించే పరిణామాలు కొన్ని జరిగాయి. బారెంట్స్ సముద్రంలో అణు జలాంతర్గాములతో, సైబీరియా ప్రాంతంలో మొబైల్ మిస్సైల్ లాంచర్లతో రష్యా విన్యాసాలను నిర్వహించింది. అయితే విపత్కర పరిస్థితుల్లో అణు జలాంతర్గాములను అప్డేట్ చేయడమే లక్ష్యంగా ఈ డ్రిల్ను నిర్వహించినట్లు రష్యా ఉత్తర నౌకాదళం ప్రకటించింది. అణుయుద్ధం జరిగినా తన కుటుంబానికి ఏమీ కాకుండా పుతిన్ వారిని సైబీరియాలోని న్యూక్లియర్ బంకర్లకు తరలించినట్టు సమాచారం. అయితే ఈ పరిణామాలతో నాటో అప్రమత్తం కావడం, రష్యాకు ధీటుగా బదులిస్తామని అమెరికా హెచ్చరించడంతో పుతిన్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు. అయినా సరే స్వల్పస్థాయిలో అణుయుద్ధానికి దిగొచ్చనే అనుమానాలు అలాగే ఉన్నాయి. గంటల వ్యవధిలోనే యుక్రెయిన్ రాజధాని కీవ్ను ముట్టడించాలని, జెలెన్స్కీని గద్దెదించాలనే లక్ష్యంతో రష్యా యుక్రెయిన్లో అడుగుపెట్టింది. అందుకే 64 కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్ను నడిపించింది. కానీ రకరకాల కారణాలతో ఆ భారీ కాన్వాయ్ కీవ్ వరకు వెళ్లకుండానే వెనుదిరగాల్సొచ్చింది. ఎక్కడికక్కడ యుక్రెయిన్ సైన్యం కాన్వాయ్పై దాడులకు దిగడం, ట్యాంకుల్ని పేల్చేయడంతో పుతిన్ సేనలకు దిక్కుతోచలేదు. కొంతమంది సైనికులు యుక్రెయిన్కు బందీలుగా చిక్కడం కూడా రష్యా పరువు తీసింది. దీంతో కీవ్ ఆక్రమణ కుదిరే పని కాదని గ్రహించిన రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చింది. కీవ్, ఖర్కివ్, మరియుపోల్, సుమి, ఖెర్సస్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కివ్పై రష్యన్ విమానాలు జరిపిన దాడుల్లో నివాస భవనాలతో పాటు పరిపాలనా భవనాలు కూడా దెబ్బతిన్నాయి. నగరంలోని ప్రధాన కూడలి సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్పై క్షిపణులతో దాడి చేయడంతో అక్కడి ప్రాంతీయ పరిపాలనా భవనం తీవ్రంగా దెబ్బతింది. కూడలిలో భారీ గొయ్యి ఏర్పడింది. ఆ ప్రాంతంలోని 87 అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. ఖర్కివ్, కీవ్ నగరాల మధ్యలోని ఒక్తిర్కా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా జరిపిన బాంబు దాడుల్లో 70 మందికి పైగా యుక్రెయిన్ సైనికులు చనిపోయినట్టు సమాచారం. అలాగే కీవ్లోని ప్రధాన టీవీ టవర్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 5గురు మరణించారు. మరోవైపు నల్ల సముద్రం తీరంలోని అతిపెద్ద పోర్ట్ అయిన ఖెర్సన్ను కూడా రష్యన్ సేనలు ఆక్రమించినట్టు తెలుస్తోంది. మరియాపోల్ స్వాధీనమైందని రష్యా, ఇంకా యుద్ధం జరుగుతోందని యుక్రెయిన్ ప్రకటించాయి. రష్యా ఎంతగా విరుచుకుపడుతున్నా యుక్రెయిన్ సైనికులు వీరోచితంగా ప్రతిఘటిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సేనల దాడుల తర్వాత కీవ్, ఖర్కీవ్లపై బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. రష్యా భీకర యుద్ధం కారణంగా యుక్రెయిన్ సంస్కృతికి మారుపేరైన కట్టడాలన్నీ శిథిల భవనాలుగా మారిపోతున్నాయి. యుక్రెయిన్పై దండయాత్రకు బయలుదేరిన రష్యా దీన్ని వారం రోజుల్లో ముగిస్తుందని అంతా అనుకున్నారు. యుక్రెయిన్తో పోలిస్తే ఎన్నో రెట్లు పటిష్టమైన సైన్యం, ఆయుధాలు, అణుబాంబులు, ఇలా ఏ విధంగా చూసినా దుర్భేద్యంగా కనిపిస్తున్న రష్యాదే విజయమని ఆశించారు. రష్యా కూడా ఇదే నిజమని అనుకుంది. కానీ అక్కడ రోజులు గడుస్తున్న కొద్దీ యుక్రెయిన్పై పోరు ఎంత కష్టమైనదో రష్యాకు అర్థం కాలేదు. ఇప్పుడు యుక్రెయిన్ నుంచి ఎప్పుడు బయటపడదామా అన్న తొందర రష్యాలో కనిపిస్తోంది. ఇప్పటికే భారీ నష్టాలు చవిచూసిన రష్యాకు ఇక అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. యుక్రెయిన్పై పోరును త్వరగా ముగించడంలో విఫలమైన రష్యాకు పాశ్చాత్య దేశాలు క్రమంగా షాకులు ఇవ్వడం మొదలుపెట్టాయి. తొలుత రష్యాను అతిగా ఊహించుకున్న పాశ్చాత్య దేశాలు తాము యుక్రెయిన్కు అండగా రంగంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని భయపడ్డాయి. కానీ రోజులు గడిచే కొద్దీ రష్యాకు అంత సీన్ లేదనే నిర్ణయానికొచ్చేశాయి. దీంతో యుక్రెయిన్కు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయడం మొదలుపెట్టాయి. దీన్ని వాడుకుంటూ యుక్రెయిన్ కూడా రష్యాకు చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకి యుక్రెయిన్ నుంచి ముదురుతున్న ప్రతిఘటనతో రష్యా ఆత్మరక్షణలో పడింది. యుక్రెయిన్కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అందిస్తున్న సాయంపై
రష్యా తీవ్రంగా స్పందించింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. మూడో ప్రపంచ యుద్ధం కోరుకోవడం లేదంటూ ప్రతి ఒక్కరూ మంత్రాలు పఠిస్తున్నారని, కానీ అవసరమైనప్పుడు కాకుండా కృత్రిమంగా సృష్టిస్తున్న అణు సంఘర్షణ ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రష్యా చేసిన మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలపై యుక్రెయిన్ స్పందించింది. యుక్రెయిన్లో భారీ ఎదురుదెబ్బలతో ఓటమి గ్రహించి రష్యా మూడో ప్రపంచ యుద్ధం పేరుతో బెదిరిస్తోందని యుక్రెయిన్ వ్యాఖ్యానించింది. యుక్రెయిన్కు మద్దతివ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిన రష్యా చివరకు ఆశలు కోల్పోయిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్లో ఓటమిని రష్యా గ్రహించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. రష్యా సైనిక చర్యతో అల్లాడుతోన్న యుక్రెయిన్కు నేరుగా బలగాలను పంపించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ ఆయుధ సామాగ్రిని అందిస్తున్నాయి పశ్చిమ దేశాలు. తాజాగా యుక్రెయిన్లో పర్యటించిన అమెరికా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు కూడా భారీ స్థాయిలో ఆయుధ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఓవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ జరగడం, మరోవైపు రష్యా సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడులు జరుగుతుండటంతో మూడో ప్రపంచ యుద్ధ ముప్పు అంటూ రష్యా మరిన్ని హెచ్చరికలు చేస్తోంది. పుతిన్ బెదిరించడానికే అణు హెచ్చరికలు చేస్తున్నారని, అసలు రష్యా అణ్వాయుధాల్లో చాలా వరకు ఆపరేషన్ మోడ్లో లేవనే వాదన కూడా ఉంది. యుక్రెయిన్ యుద్ధంలో కీవ్ స్వాధీన వ్యూహం ఫెయిల్ కావడంతో చివరకు డాన్బాస్పై ఆధిపత్యంతో సరిపెట్టుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. కానీ అది కూడా అంత ఈజీగా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం డాన్బాస్ కూడా దక్కకపోతే రష్యా పరువు పూర్తిగా పోతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అణ్వాయుధాలు వాడైనా యుద్ధానికి గౌరవప్రదమైన ముగింపు కోసం పుతిన్ ప్రయత్నించే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం కారణంగా యుక్రెయిన్, రష్యాలే కాదు, ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం అసనిపాతంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య రాజీ మార్గం కోసం ప్రయత్నాలు జరిగినా అవేవీ వర్కౌట్ కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది. రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మొదట మాస్కోలో, తర్వాత కీవ్లో పర్యటించారు. అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించే మార్గం చూడాలని చెప్పారు. కీవ్లో పరిస్థితుల్ని చూసి చలించిన గుటెరస్ యుద్ధ నేరాల దర్యాప్తుకు రష్యా సహకరించాలని స్పష్టం చేశారు. 2 నెలలుగా యుక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగుచ్చని యూకే విదేశాంగ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో పుతిన్ విజయం సాధిస్తే ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు ఐరోపా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్రదేశాలు రష్యాను యుక్రెయిన్ నుంచి వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభం వేళ అంతర్జాతీయ భద్రత విషయంలో మార్పులు తెచ్చేలా ముందుకు కదలాలన్నారు. ప్రపంచ నికర సంపదలో 50% పైగా వాటా ఉన్న G7 దేశాలు దురాక్రమణదారుల్ని అడ్డుకునే అంశంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. రష్యా సేనలు యుక్రెయిన్లోనే కొనసాగితే జార్జియా, మాల్దోవా దేశాలపై కూడా అవి దాడులు చేసే అవకాశం ఉందని యూకే ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా తన సైనిక చర్యను ప్రారంభించింది. అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాను ఆంక్షల చట్రంలో బంధించాయి. అయినా మాస్కో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఊహించని రీతిలో యుక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో పుతిన్ సేనలు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దాంతో ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమాయకుల్ని హతమార్చడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటివి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. రష్యాతో యుద్ధానికి యుక్రెయిన్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడడం లేదు. శత్రువులకు చిక్కి బానిసలుగా బతికే కంటే పోరాడి ప్రాణాలు పోయినా వీరమరణంగా భావిస్తామని అంటున్నారు. చిన్నపిల్లల నుంచి మహిళల వరకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆశయం దేశాన్ని కాపాడుకోవడమే. గతంలో ఎన్నడూ లేని విధంగా యుక్రెయిన్ రష్యా యుద్ధంతో ఐరోపా శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే 50 లక్షల మంది యుక్రెయిన్ వీడారు. రష్యా దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న యుక్రెయిన్ సర్వశక్తులు ఒడ్డుతోంది. సాధారణ పౌరులు సైతం శత్రువులను తుదముట్టించడానికి సైన్యాలకు తోడుగా నిలబడుతున్నారు. దేశ రక్షణ కోసం కొందరు ఆయుధాలు చేతబట్టి పోరాటం చేస్తుంటే ఇంకొందరు సాహసోపేత చర్యలకు పూనుకుంటున్నారు. యుక్రెయిన్ రాజధానిలోకి క్రెమ్లిన్ బలగాలు చొరబడకుండా కీవ్ సమీపంలోని ఓ గ్రామవాసులు కృత్రిమంగా వరదలు సృష్టించారు. దీనివల్ల తాము నష్టపోతామని తెలిసినా శత్రుమూకలను అడ్డుకోవడానికి ఊరిని వరదలతో ముంచెత్తారు. కీవ్కు ఉత్తరాన దిమిదివ్ అనే గ్రామం నుంచి రష్యన్ ట్యాంకులు వెళ్లకుండా నిరోధించేందుకు అక్కడ ప్రజలు వరదలు తీసుకొచ్చారు. సమీపంలోని దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి వీధులు, పొలాల్లోకి తరలించారు. వరద నీటితో గ్రామంలోని పంట పొలాలు, ఇళ్లు మునిగిపోయాయి.
వీధులన్నీ నదులను తలపించడంతో రష్యా కాన్వాయ్లు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కృత్రిమ వరదలతో గ్రామం దెబ్బతిన్నా మా దేశాన్ని కాపాడుకునేందుకు ఈ మాత్రం నష్టాన్ని తాము భరిస్తామని గ్రామస్తులంటున్నారు. గత నెలలో దిమిదివ్ గ్రామ ప్రజలు సృష్టించిన కృత్రిమ వరదలు రాజధాని కీవ్లోకి క్రెమ్లిన్ సేనలు ప్రవేశించకుండా నిలువరించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతేకాదు శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ సేనలకు సమయం కూడా లభించినట్లయిందని స్థానిక అధికారులు తెలిపారు. కేవలం దిమిదివ్ మాత్రమే కాదు, రష్యా దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి స్వీయ నష్టాలకు యుక్రెయిన్ ప్రజలు ఎవరూ వెనకాడడం లేదు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యన్ సాయుధ కాన్వాయ్లు తమ భూభాగంలోకి రాకుండా దేశవ్యాప్తంగా 300 వంతెనలను ధ్వంసం చేశారు. గత 2 నెలలుగా యుక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. బాంబులు, క్షిపణులతో దాడికి యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అటు రష్యా కూడా యుద్ధంలో భారీగానే నష్టపోయింది. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత తాజా యుద్ధం రష్యా, అమెరికా మధ్య అత్యంత తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. యుక్రెయిన్ యుద్ధం సాగుతున్న తీరు చూస్తే వియత్నాం అనుభవాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. గతంలో అమెరికా కూడా వియత్నాం చిన్న దేశమే కదా, ఆక్రమిద్దామనుకుని వెళ్లి తీవ్రంగా భంగపడింది. చివరకు అత్యంత అవమానకర రీతిలో వియత్నాం రాజధాని నుంచి అత్యవసరంగా హెలికాప్టర్లలో పారిపోవాల్సొచ్చింది. ఇప్పటికీ అమెరికాను వియత్నాం యుద్ధం పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు రష్యాకు కూడా యుక్రెయిన్లో అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రష్యా దూకుడు తగ్గుతున్న కొద్దీ యుక్రెయిన్ ప్రజల ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మొదట్నుంచి యుక్రెయిన్ సైన్యం కంటే ప్రజలే ముందుండి ఎక్కడికక్కడ రష్యా సైనికుల్ని అడ్డుకుంటున్నారు. సైన్యంతో యుద్ధం చేయొచ్చు, దేశ ప్రజలందరితోనూ యుద్ధం చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ సంగతి రష్యాకు కూడా తెలుసు. అందుకే మొత్తం యుక్రెయిన్ను ఆక్రమించాలనే అత్యాశ వదిలేసి తనకు అనుకూలంగా ఉండే ప్రజలు ఎక్కువగా ఉన్న డాన్బాస్పై దృష్టి కేంద్రీకరించింది. మొన్నటి వరకు డాన్బాస్పై ఆధిపత్యం వదులుకోవడానికి మొగ్గు చూపిన యుక్రెయిన్ ఇప్పుడు మారిన పరిస్థితులతో తగ్గేది లేదంటోంది. యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, అసలు ఎప్పుడు ముగుస్తుందనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నే.